పెప్సీ చేసిన ఒక మార్కెటింగ్ మిస్టేక్ వల్ల 5 ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. 1992 ఫిలిప్పైన్ లో పెప్సీ నంబర్ ఫీవర్ అనే ఒక కాంటెస్ట్ ని లాంచ్ చేసింది. ఈ గేమ్ లో పెప్సీ వాళ్ళు బాటిల్ క్యాప్స్ లోపల నంబర్స్ ని ప్రింట్ చేస్తారు అండ్ ప్రతిరోజు సాయంత్రం ఒక లక్కీ నెంబర్ ని అనౌన్స్ చేసేవారు. ఈ నెంబర్ వచ్చిన పర్సన్ కి $40,000 ప్రైజ్ మనీ ఇచ్చేవారు. ఇది ఫిలిప్పైన్స్ వాళ్ళ యొక్క యావరేజ్ ఇన్కమ్ కన్నా 600 టైమ్స్ ఎక్కువ. సో అందరూ పెప్సీ కొని ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసేవారు. ఈ గేమ్ ఒక రేంజ్ లో హిట్ అయింది అండ్ పెప్సీ వాళ్ళ మార్కెట్ షేర్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. బట్ ఇది ఎక్కువ రోజులు సాగలేదు. మే 25, 1992 ఆ రోజు విన్నింగ్ నెంబర్ వచ్చేసి 349. బట్ పెప్సీ వాళ్ళు ఒక పెద్ద మిస్టేక్ చేశారు. ఈ నెంబర్ ని వీళ్ళు 8 లాక్ బాటిల్స్ క్యాప్స్ పైన ప్రింట్ చేశారు. ప్రైజ్ మనీ కోసం వేల సంఖ్యలో జనాలు పెప్సీ ఆఫీస్ ముందు బారులు తీరారు. ఆబ్వియస్లీ పెప్సీ వాళ్ళు ఎలాంటి ప్రైజ్ మనీని పే చేయలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ ప్రైజ్ మనీ ఇవ్వాలంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది. సో వీళ్ళు గుడ్ విల్ కింద ప్రతి ఒక్కరికి $18 పే చేస్తామని చెప్పారు. బట్ ఎవరు ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేయలేదు. ఫిలిప్పైన్స్ మొత్తం ప్రొటెస్ట్లు చేయడం స్టార్ట్ చేశారు. అల్లర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. పెప్సీ ఫ్యాక్టరీస్ అండ్ డెలివరీ ట్రక్స్ పైన బాంబులతో దాడి చేశారు. బాంబ్ బ్లాస్ట్ లో 5 వరకు చనిపోయారు. తర్వాత పెప్సీ ఈ గేమ్ ని పూర్తిగా ఆపేసింది. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం